హాయ్ అండి. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఏదో ఇంట్రెస్ట్‌తో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం చాలా కష్టమండి. ఇంట్లో అందరి సపోర్ట్ ఉంటేనే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. నాకైతే ఆ సపోర్ట్ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ పెరుగుతూ వస్తుంది ఒక్కొక్క సిట్యుయేషన్‌లో. అయినా ఇంక స్టార్ట్ చేశాం కదా! మరెక్కడ ఆపకూడదు. సో, అందుకని నాకు వీలైనప్పుడైతే వీడియోస్ తీసుకుంటున్నాను. కుకింగ్ ఇంట్రెస్ట్ చాలా ఉంది తీయాలని. కానీ తీయలేకపోతున్నాను. ఒక్క ఐడియాతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఒకటి చేయాల్సొస్తుంది. ఇంకా మీరైతే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అందరి సపోర్ట్ ఉంటేనే చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకిక్కడ నేనైతే గోధుమ పిండి అట్లు వేస్తున్నానండి. గోధుమ పిండిలో ఆనియన్స్, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి వేసుకొని దోసలు వేస్తున్నాను. నాకు ఇలా తినటం కన్నా గోధుమ పిండిలో బెల్లం వేసుకొని అట్టు వేసుకుంటే చాలా ఇష్టం. కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఇలానే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. నాకేవేవి ఇష్టమో అవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాకైతే చేసుకుంటాను. ఇక్కడ నచ్చినట్టు ఫాలో అవ్వాలి కదా! ఇంకా హాలిడేస్ కూడా వస్తున్నాయి. త్వరలోనే వైజాగ్ వెళ్తాము. ఇంకా మీరైతే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. అలానే చివర్లో లైక్ కూడా చేసి కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసేసాక మా చిన్నోడికైతే పాలు ఇచ్చేసి మా పెద్దోడిని టిఫిన్ చేయమంటున్నాను. మా చిన్నోడు తినడానికి చాలా టైం తీసుకుంటాడు. ఆల్రెడీ నేను చెప్పాను ఒక వీడియోలో. వీళ్ళు మూడ్ బావుంటే నీట్‌గా కూర్చొని తింటారండి. లేదంటే ఒకడు అటు, ఒకడు ఇటు ఇంటి చుట్టూ తిప్పిచ్చేస్తారు మొత్తానికి నన్ను. నాకు వీళ్ళు మార్నింగే ఎక్సర్సైజ్ చేయించేస్తారు ఫుల్‌గా. ఇంక పర్టిక్యులర్‌గా నేను ఏ ఎక్సర్సైజ్ చెయ్యవసరం లేదు. నాకే ఎక్సర్సైజ్ చేయించేస్తారు. ఈరోజు టిఫిను నాతో పాటు మా భార్గవకి కూడా నచ్చలేదు. మా జగత్‌కి కూడా నచ్చలేదు. పాలు తాగి ఊరుకున్నాడు. ఇంకా మా భార్గవ అయితే ఇది వద్దు అనేసి పంచదార అంతా తినేసాడు గానీ, ఆ టిఫిన్ మాత్రం తినలేదు. అవునండి. చెప్పడం మర్చిపోయాను. మా భార్గవ వాళ్ళ స్కూల్‌లో ఈరోజు యాన్యువల్ డే ఫంక్షన్ అండి. అందుకని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే డాన్స్ కాస్ట్యూమ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ఇంకా బెల్ట్, షూస్ అయితే కొన్నాము. డాన్స్‌కని ఎలా ఏస్తాడో తెలీదు గానీ అన్నీ కొనిపించుకున్నాడు. నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. భార్గవకి నేర్పించాలని అంటే స్పెషల్‌గా డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ అసలిక్కడ డాన్స్ క్లాసే లేదంట. సో, స్కూల్లో అయినా నేర్పించారు కదా అని ఇంట్రెస్ట్‌తో అన్నీ అయితే కొన్నాము. ఇంక ఈవినింగ్ అయితే మేము వెళ్తాము డాన్స్ చూడడానికి ఎలా వేస్తాడనేది. భార్గవ అయితే ఇప్పుడు వెళ్ళిపోతాడు ఆఫ్టర్‌నూన్. ఇంకా భార్గవనైతే రెడీ చేయించాలి. ఆల్రెడీ స్నానం చేసేసాడు. మళ్ళీ ఎండలు కదా! సో, అందుకని మళ్ళీ స్నానం చేస్తాడు. స్నానం చేసి నార్మల్‌గా పంపించేయమన్నారు వాళ్ళ టీచర్ అయితే. ఇంకా బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను. బట్టలు, నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే పెట్టేశాను. అన్నీ పెట్టించుకున్నాడు గానీ, ఒకసారి డాన్స్ వేయరా చూస్తానంటే అసలు వెయ్యట్లేదు. చాలా అడిగాను. నిన్నైతే వేశాడు. ఒక స్టెప్ అయితే ఏదో వేశాడు. డాన్సేనా అది అని అడిగాను. ఇంకా స్కూల్లో అయితే చూడాలి. వేస్తానని చెప్పాడు. స్కూల్లో వేస్తానని చెప్పాడు. చాలా అంటే చాలా సిగ్గు మా భార్గవకి. నేనుంటే ముఖ్యంగా సిగ్గు. స్కూల్లోని అసలు నన్ను పట్టించుకోడు కూడాను స్కూల్లో. వాడి స్కూల్ కూడా ఎలా ఉంటదో నాకసలు తెలీదు. నేను వెళ్ళలేదు కూడా ఎప్పుడు. ఈ రోజుల్లో ముఖ్యంగా పిల్లల స్కూల్‌కి వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏవైనా పెట్టినా, ప్రోగ్రామ్స్ ఏవైనా కండక్ట్ చేసినా ఖచ్చితంగా పేరెంట్స్ అయితే వెళ్ళండి. ఎందుకంటే పిల్లల గురించి అన్నీ తెలుసుకోవాలి మనం. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వీడు స్కూల్ ఈవెంట్‌కి అంటే లాస్ట్ 2 ఇయర్స్ వెళ్ళాను. లాస్ట్ 2 ఇయర్స్ వైజాగ్‌లో చదువుకున్నాడు. ఇంకా ఈ ఇయర్ అయితే అసలు నేను వాడి స్కూల్ కూడా నాకెలా ఉంటదో తెలీదు. ఇప్పుడైతే వెళ్తున్నాను ప్రోగ్రామ్ చూడడానికి. కానీ ప్రోగ్రామ్ మాత్రం వేరే చోట కండక్ట్ చేశారు. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 2 బ్రాంచెస్ కలిపి ముగ్గాళ్ళలో కండక్ట్ చేశారు. అక్కడికైతే వెళ్తాము. ఇంకా వాటర్‌లో అయితే సబ్జా సీడ్స్ వేశాను. అంటే ఎండలు కదా అని. నేనైతే సమ్మర్‌లోనే సబ్జా సీడ్స్ ఏసుకొని వాటర్ అయితే తాగుతాను. మా భార్గవకి పిల్లలకి కూడా ఇస్తాను. మరి పిల్లలు తాగొచ్చో లేదో నాకు తెలీదు. నేను తాగడం చూసి వాళ్ళు అడుగుతున్నారు కదా అనేసి వాటర్‌లో వేస్తాను ఎప్పుడు. అలానే స్నాక్స్ కూడా పెట్టేశాను ఇంకా.
ఇంకా సమ్మర్‌లో కిడ్స్‌కి పెట్టాల్సినవి ఏవైనా ఉంటే నాకు సజెస్ట్ చెయ్యండి. నాకు కొంచెం తెలుసు. కానీ ఎవరైనా చెప్తే అది కొంచెం వినాలని నాకనిపిస్తది. అయినా నాదేం పెద్ద ఛానల్ లేండి. పెద్ద ఛానల్ వాళ్ళకైతే కామెంట్ పెడతారు. నేనేవైనా డౌట్స్ అడిగినా నాకసలు ఎవ్వరు కామెంటే పెట్టట్లేదు. లాస్ట్ 2 వీడియోస్‌లో కూడా నేను చిన్న చిన్న డౌట్స్ అడిగాను. కానీ ఎవరు రిప్లై పెట్టలేదు. సర్లే కానీ ఇంకా మా ఆయనైతే ఇక్కడ భార్గవకి షూ వేస్తున్నారు. మా ఆయనకసలే సిగ్గు కదా! వీడియోస్‌లో కనిపించరు. నాకు కూడా సిగ్గనుకోండి. కానీ ఇంకా ఛానల్ కోసం ధైర్యం వచ్చింది. ఫైనల్‌గా మా భార్గవ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. స్కూల్లో అయితే వేరేగా ఉంటది. ప్రెజెంట్ అయితే ఇలాగ రెడీ అయ్యాడు. ఇంకా మా చిన్నోడైతే నీకేం పెట్టాం బ్యాగ్‌లోని అవి నాకు కావాలి, షూ కావాలి, బట్టలు కావాలి అని ఒక్కటే గోల పెట్టేశాడు. కొంటే ఇద్దరు పిల్లలకి కొనాలి. ఇద్దరు పిల్లలు ఉన్న చోట ఇంకా ప్రాబ్లమ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటది. నాకు ఎప్పటినుంచో చిన్న కోరిక అయితే ఉందండి. అంటే స్కూల్ ఈవెంట్స్‌లో గానీ, నార్మల్ ఫెస్టివల్స్ గానీ, చిన్న పిల్లల్ని రెడీ చేయడం నాకు చాలా ఇష్టం. అందులోనూ గర్ల్స్‌నైతే మరీ ఇష్టం. నాకు పాప ఉంటుంది కదా! సో, నా పాపకి మంచిగా రెడీ చేయొచ్చు. మంచి మంచి కాస్ట్యూమ్స్ అన్నీ వేయొచ్చు అనుకున్నాను. బట్ నాకు ఇద్దరు మగపిల్లలే పుట్టేశారు. ఇంకా అదైతే నాకు మైండ్‌లో ఉండిపోయింది ఆ కోరికైతే ఇంకా. ఇంకా తప్పదు కదా! ఇంకేం చేయలేం మరి. అది బస్సు వచ్చేస్తుంది అన్న, ఇది హార్న్ వేసింది. బాయ్ భార్గవ, తగిలించు. ఇంకా ఈవినింగ్ అయితే నేను, మా ఆయన, మా చిన్నోడు కూడా స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడు రాడు, ఇంటి దగ్గర ఉంటాడు అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్‌లోని హ్యాండ్ ఇచ్చేశారు మా అత్తయ్య మా చిన్నోడిని తీసుకెళ్ళమని, ఇంట్లో పెట్టకుండా. ఇంకా తీసుకొచ్చాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా బయటకొస్తే ఏంటో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తది నాకైతే. ఇంకా మా పెద్దోడికి స్పెట్స్ కావాలన్నారు. స్పెట్స్ ఒకటి కొనలేదని మధ్యలో అయితే ఒక షాప్‌లో స్పెట్స్ తీసుకున్నాము మా భార్గవకి. ఇంకా చిన్నోడు కూడా కావాలన్నాడు. సో, ఇద్దరికి స్పెట్స్ అయితే తీసుకొని స్కూల్‌కైతే వచ్చేసాము ఇంకా. సీరియస్‌గా ఉన్నావు. హాయ్ చెప్పు. చెప్పు. ఆయన చెప్పురా. చెప్పవా? ఏం జగత్ అంత డల్‌గా ఉన్నావు? ఈ పక్కన కూర్చోబెట్టాను నేను. చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది. అనుకుంటా. చాలా పెద్దగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. లేట్ అయిపోయింది. 7:30 అయిపోయింది స్టార్ట్ చేసేసరికి. ఇంకా మా భార్గవ లుక్ అయితే ఇలా ఉంది చూసారా? మా భార్గవ అయితే గంగం స్టైల్ డ్యాన్స్ వేస్తాడు. ఇంకా వాళ్ళ టీం అయితే ఇలా ఉంది. మా భార్గవ భలే క్యూట్‌గా అనిపించాడు నాకైతే. అసలు స్కూల్లో దగ్గరికెళ్తే పట్టించుకోలేదండి అసల. ఇంక నేను వెళ్ళకుండా నా ప్లేస్‌లో నేను ఉన్నాను. ఫ్రీగా ఉంటాడని వదిలేసాను ఇంకా. ఇంకా గెస్ట్‌లని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక ప్రజ్వల కూడా అయిపోయింది. జ్యోతి ప్రజ్వల. ఇంకా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అయితే. ఈ ప్రోగ్రామ్ అయితే 22న అయిందండి. ఏప్రిల్ 22. నేను లేట్‌గా వీడియో పెడుతున్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసరికి 8 అయిపోయిందండి. మా భార్గవ డాన్స్ అయ్యేసరికి 10 అయింది. ఇంకా అసల చాలా లేట్ అయిపోయింది.
ఎంతో బాగా తీద్దాం అనుకున్నాను వీడియో. కానీ నేను చివరనున్నాను. సో, అందుకని అంత క్లారిటీ లేదు. స్టార్టింగ్ అయితే ఇలా క్లాసికల్ పెర్ఫార్మన్స్‌తోని స్టార్ట్ చేశారు. అలా ఒక్కొక్క డాన్స్‌లో అయితే వేశారు. మా భార్గవది సరిగ్గా తీయలేకపోయాను. కానీ చిన్న బిట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అలానే నాకు సపోర్ట్ చేయండి మీరైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. పిల్లలకి చదువుతో పాటు అన్ని ఈవెంట్స్ ఉండాలండి. డాన్స్ ఏంటి చాలామంది పేరెంట్స్ అసల ఎంకరేజ్ చెయ్యరు. ఎంకరేజ్ చెయ్యాలి పిల్లలకైతే డాన్స్‌లైనా, ఇంకా స్పోర్ట్స్ అయినా ఏవైనా చదువుతో పాటు. నేనైతే అలా ఎంకరేజ్ చేయడం నాకైతే ఇష్టం. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే చాలా చేశారండి విజయదుర్గ స్కూల్ వాళ్ళైతే. చిన్న పిల్లలైతే భలే భలే క్యూట్‌గా వేశారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. ఇంకా అన్ని డాన్స్‌లు బావున్నాయి. మేమైతే మా భార్గవ డాన్స్ చూసి ఇంక ఇంటికొచ్చేసాము అసల. 10 అయిపోయింది మా భార్గవ డాన్స్ స్టార్ట్ చేసేసరికి. ఇదే మా భార్గవ వాళ్ళ డాన్స్ అయితే. అసలు ఎలా వేస్తాడో అనుకున్నాను గానీ, నవ్వుతూ చాలా సరదాగా వేశాడు డాన్స్ అయితే. చాలా ఏశాడండి. ఇంకా ఈరోజైతే నా డే బానే గడిచింది. మా భార్గవ స్కూల్ ఫంక్షన్ వల్ల. ఇంకా, ఇంకా చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. టైం చాలా లేట్ అయిపోయిందని. మేమైతే మా భార్గవ డాన్స్ చూసేసాక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలానే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మా భార్గవ డాన్స్ సరిగ్గా లేనందుకు సారీ. నేను సరిగ్గా తీయలేకపోయాను.